యాటిట్యూడ్‌లో డిఫరెన్స్ కనిపించిందా? సేమ్ అలాగే ఉన్నారు. సహజంగా పవర్‌లో ఉన్నప్పుడు ఎవడు నోరు మెదపడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి జగన్ యాటిట్యూడ్‌లో ఉండే తేడా ఏంటంటే, తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే రానీయడిక దగ్గరికి. హ్మ్. అట్లాంటప్పుడు ఎవరెళ్లి చెప్తారు నెగెటివ్‌గా? హ్మ్. ఇప్పుడు సిద్ధం సభలు ఇది పక్కన పెట్టేయండి. ఫస్ట్ బేసిక్‌గా పెన్షన్‌లకు సంబంధించి 3,500 రూపాయలు అన్నటువంటి జగనే కదా చేసింది. హ్మ్. అవును. అంటే పెన్షన్ ఎక్కువ కావాలని జనం కోరుకుంటున్నారని జగన్‌కి తెలియకుండా పెంచుతాడా? హ్మ్. కానీ తనది అతి విశ్వాసం. హ్మ్. అది ఆత్మవిశ్వాసం అనేటువంటిది అనుకుంటాడు తను. హ్మ్. ఏమని? చంద్రబాబుని ఎవరు నమ్మరు. హ్మ్. నన్నైతే నమ్ముతారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాం. హ్మ్. చంద్రబాబు 4,000 చెయ్యగలడు. హ్మ్. క్రిందటిసారి 100, 200 అన్నటువంటిది 1000 రూపాయలు అన్నట్టు చేశాడు ఆయన. చేశారు. అవును. అలాగే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు 2000 అంటే ఆయన 2000 చేసేసాడు. హ్మ్. 3000 చేస్తానని కూడా హామీ ఇచ్చాడు అవును. అన్నటువంటిది మనం చెప్పాం. ఈ ఫీడ్‌బ్యాక్ ఆయన వింటాడా? హ్మ్. పవర్‌లో ఉన్నప్పుడు వింటాడా హ్మ్. జగన్? హ్మ్. వినడు కదా. హ్మ్. ఏమవుతుంది అక్కడ ప్రాక్టికల్‌గా? హ్మ్. దాంట్లో ఆయన ఏం లెక్కేశాడు? చంద్రబాబుని నమ్మరు, నన్ను నమ్ముతారు. నేను ఒకేసారి గనక పెంచేస్తే గనక కష్టం అంటూ ఒక క్యాలిక్యులేటర్ లెక్కేసి, ఇదిగో ఇన్ని వేల కోట్లు అవుతది, ఇన్ని వేల కోట్లు అవుతది, ఇంత మనం ఎట్ట భరించగలం అన్నాడు. హ్మ్. జనాలకి అదంతా అనవసరం. నువ్వు భరిస్తావా లేదా?